మ్యాన్ ఆఫ్ మాసెస్ ని గాడ్ ఆఫ్ మాసెస్ గా మార్చి సాహసం చేస్తున్నాడు త్రివిక్రమ్. కాకపోతే ఎన్టీఆర్ బాబాయ్ నటసింహం బాలయ్య అని ఆల్రెడీ గాడ్ ఆఫ్ మాసెస్ అంటున్నారు కాబట్టి గాడ్ ఆఫ్ మాసెస్ బిరుదుని మ్యాన్ ఆఫ్ మాసెస్ తీసుకునే ఛాన్స్ లేదు. అసలు తనకిలాంటి బిరుదులే వద్దు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే మాటల మాంత్రికుడు తారక మంత్రానికి తన మంత్రదండాన్ని తోడయ్యేలా చేస్తున్నాడు. గాడ్ ఆఫ్ వార్ మూవీ కోసం కత్తులని కాకుండా పెన్నుని నూరుతున్నాయి. ఫలితంగా ఆ పెన్ను 2 ముక్కలైంది. అంటే గాడ్ ఆఫ్ వార్ కూడా 2 భాగాలుగా రాబోతోందా? ఆల్రెడీ దేవర 2 భాగాలుగా ప్లాన్ చేశారు. డ్రాగన్ 2వ భాగం కూడా ఇప్పుడే తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు షణ్ముఖుడు లేదంటే మురుగన్ కాదంటే లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి గాడ్ ఆఫ్ వార్ కూడా 2 భాగాలుగా ఫిక్స్ చేశారా? సీక్వెల్ కథని ఎన్టీఆర్ కి వినిపించిన త్రివిక్రమ్ కి అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఇది ఏడాదిగా నానుతున్న వార్తే. కాకపోతే మధ్యలో త్రివిక్రమ్ వెన్నుపోటు, ఆ వెంటనే అదో వివాదంగా మారటం, తర్వాత తిరిగి ఎన్టీఆర్ గూటికి త్రివిక్రమ్ చేరటం, ఇవన్నీ జరిగిపోయాయన్న టాక్ తర్వాత ఇప్పుడు తీరిగ్గా షాక్ ఇస్తున్నాడు మాటల మాంత్రికుడు. అదే గాడ్ ఆఫ్ వార్ డబుల్ ధమాకా. ఇది కూడా 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం మొన్నటి వరకు వినిపించింది. కానీ 2వ భాగం ఉంటుందనే కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కు మాటల మాంత్రికుడు వినిపించిన మరో కథ 2వ భాగందే అన్న లీక్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే వార్తే. నిజానికి గత 3 నెలల్లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ 2 సార్లే కథా చర్చలు చేసినట్టు తెలుస్తోంది. కేవలం కథ విషయంలో త్రివిక్రమ్ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశాడన్న వివాదమే ఒక 2 నెలలు నడిచింది. తర్వాత అంతా కూలై ఎన్టీఆర్ నుంచి త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ రాగానే ఓవరాల్ గా కథను నరేట్ చేసిన మాటల మాంత్రికుడు రెండోసారి కలిసినప్పుడు మాత్రం గాడ్ ఆఫ్ వార్ సీక్వెల్ ప్లాన్ ను కూడా రివీల్ చేశాడు. ఆ కథ కూడా ఓవరాల్ పైప్ చేసి నెరేట్ చేశాడు అంటున్నారు. విచిత్రం ఏంటంటే RRR తర్వాత ఎన్టీఆర్ ఏం చేసినా అది 2 భాగాలుగానే వస్తోంది. హిందీ మూవీ వార్ 2 చేశాడు. దేవర హిట్ తర్వాత దేవర 2 చేయబోతున్నాడు. ఇక ఒకే భాగం అనుకున్న డ్రాగన్ ని ప్రశాంత్ నీల్ 2 భాగాలుగా మార్చాడు. ఆఖరికి త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన గాడ్ ఆఫ్ వార్ కూడా ఇప్పుడు 2 భాగాలుగా తీస్తారంటే ఇక మీదట ఎన్టీఆర్ ఏం చేసినా డబుల్ ఇంపాక్ట్ ఉండాల్సిందేనా? ఎందుకంటే డ్రాగన్ లో తనేసేది 2 పాత్రలు, సినిమా కూడా 2 భాగాలే. ఇక దేవరలో ఆల్రెడీ 2 పాత్రలు వేసిన తను 2వ భాగం కోసం కొరటాలకు ఏడాది తర్వాత డేట్లు ఇస్తానన్న మాస్ ప్రామిస్ చేశాడు. ఇప్పుడు లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి కథలో కూడా 2 పాత్రలు వేస్తాడో లేదో కానీ 2 భాగాలుగా ఈ సినిమా తెరకెక్కే అవకాశం కన్ఫర్మ్ అన్న వార్తలే వస్తున్నాయి. ఆల్మోస్ట్ అవే నిజానికి దగ్గరగా ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్ తో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి.